నంద్యాల జిల్లాలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా మెగా జాబ్ మేళా మంత్రి ఎన్ఎండి ఫారూక్. జిల్లాలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ అన్నారు. నంద్యాల పట్టణంలోని పిఎస్సి అండ్ కేవీఎస్సి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఆవరణలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను జిల్లా కలెక్టర్ జి రాజకుమారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులకు నిర్వహించిన మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలన్నారు. ఈ జాబ్ మేళాలో 14 పేరెన్నిక కంపెనీల్లో పాల్గొని దాదాపు 589కి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు. చదువుకున్న నిరుద్యోగ యువత నిరుత్సాహపడకుండా ప్రతి నెల జాబ్ మేళాను నిర్వహిస్తామని, ఆసక్తి గల నిరుద్యోగులు జాబ్ మేళాలో పాల్గొనేందుకు అవసరమైన శిక్షణను పెంపొందించుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో నిరుద్యోగ యువతకు ఆసక్తికర రంగాలలో నైపుణ్యం గల శిక్షణ ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. మెగా జాబ్ మేళాలో పాల్గొనే అవకాశాన్ని నిరుద్యోగ యువత చక్కగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిరుద్యోగ యువత తనకు నచ్చిన రంగంలో అన్ని అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసుకుంటే అంతే అనర్గళంగా మాట్లాడే అవకాశం ఉంటుందన్నారు. సంబంధిత రంగంలోని అన్ని అంశాలను ఆకలింపు చేసుకుంటే ఎవరైనా ప్రశ్నిస్తే తడుముకోకుండా సమాధానం ఇవ్వగలరన్నారు. వివిధ జిల్లా స్థాయి అధికారులకు, ప్రెస్ మీడియా వారికి, అలానే ఇక్కడికి వచ్చినటువంటి ఈ నంద్యాల టౌన్ ప్రజలు ఈ ఉద్యోగ మేళా, జాబ్ మేళా, మెగా జాబ్ మేళా జరగడం జై శ్రీమాన్ మేడం మేడం అబ్బా కూర్చున్నాను. ఓ ఏమో కాలు సార్. ఓకే సార్. నిదానం నువ్వు ఇక్కడ సార్ అక్కడ ఓకే అన్న తప్పదు. అంటూ క్లాస్ 10th అంటే 10th క్లాస్ వరకు నియర్లీ 3,22,000 స్టూడెంట్స్ మన జిల్లాలో చదువుతూ ఉన్నారంటే ఒక్కసారి ఆలోచించండి. అక్కడి నుంచి ఇంటర్మీడియట్ కి వెళ్తూ ఉన్నాం. ఇంటర్మీడియట్ కి వచ్చినప్పటికి గవర్నమెంట్ కాలేజెస్ 21 ఉన్నాయి. ఓవరాల్ గా కాలేజెస్ చూస్తే 145 వరకు ఉన్నాయి. డిగ్రీ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్ 11 వరకు ఉన్నాయి. తర్వాత ఐటీఐస్ ఉన్నాయి, పాలిటెక్నిక్ ఉన్నాయి, కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, ఒక మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒకటి ఉంది, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉంది, చాలా ప్రొఫెషనల్ కాలేజెస్ ఇలా జిల్లాలో చాలా ఉన్నాయి ఎడ్యుకేషన్ పరంగా. కానీ కెరీర్ లో నిలదొక్కునే స్టూడెంట్స్ అందరూ చూస్తే చాలా బాధ అనిపిస్తూ ఉంటది కొన్నిసార్లు. ఎందుకు చెప్తూ ఉన్నాను అన్నది, లాస్ట్ ఇయర్ 10th క్లాస్ లో 26 జిల్లాల్లో మన నంద్యాల పర్ఫార్మెన్స్ చూస్తే, ఇంకా ఇయర్ ఎలా వస్తుంది చూడాలి. 10th క్లాస్ పిల్లలందరూ ఎగ్జామ్స్ రాశారు, వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్. 26 డిస్ట్రిక్ట్స్ లో నంద్యాల డిస్ట్రిక్ట్ పొజిషన్ ఇస్ 19th. 19th లాస్ట్ ఇయర్. అంటే ఎక్కడున్నాం మనం?
చదువు విషయంలో ఎక్కడున్నాం? ఇంటర్మీడియట్కి వచ్చినప్పటికీ ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ అయిన తర్వాత కమిషనర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నాకు ఒక వాట్సాప్ మెసేజ్ పంపించారు. పిల్లల మార్క్స్ ఎలా వచ్చినాయి చూస్తే సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసి పాస్ అయిన వాళ్ళు 18%. దెన్ ఐ కాల్డ్ ఆల్ ద 21 ప్రిన్సిపల్స్. వై 10th క్లాస్ వరకు బాగా చదివిన పిల్లలు ఇంటర్మీడియట్ ఎందుకు చదవలేకపోతూ ఉన్నారు? వాళ్ళకు ఉండే హడ్డీల్స్ ఏంటి? ఎందుకు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ చాలా మంది రాయలేదు? ఎందుకు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాయలేదు? చాలా మంది పిల్లలు ఫీజు కట్టడానికి కూడా ఎందుకు ఇంట్రెస్ట్ చూపట్లేదు? ఈ పిల్లలందరూ అసలు ఏమయ్యారు, ఏం చేస్తున్నారు, బయట ఎక్కడ తిరుగుతూ ఉన్నారు? వాళ్ళకి స్టేబుల్ కెరీర్ నాకు. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.